నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను మౌనిష. కాన్స్టిపేషన్ ఇది నిజంగానే సాధారణ సమస్య లేకపోతే ఇస్ ఇట్ రియల్లీ డేంజరస్? కొలన్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని మీద అపోహల గురించి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. హలో డాక్టర్. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్, ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా మందిలో ఉంటుంది, 10కి 7 మందిలో ఉంటుంది. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? కాన్స్టిపేషన్ అంటే చాలా కామన్గా అందరూ ఏమనుకుంటారంటే రోజు వాష్రూమ్ వెళ్ళకపోతే కాన్స్టిపేషన్ ఉంది అనుకుంటారు. అది పూర్తి డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్ కాదు. రోజు మోషన్ వెళ్ళినా, హార్డ్ స్టూల్ వస్తున్నా, లేక ఇన్కంప్లీట్గా మోషన్ వస్తున్నా, పూర్తిగా ఎంటీ అయినట్టు అనిపించకపోయినా, లేదు ఎక్సెస్ స్ట్రైనింగ్ అంటాం, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ప్రెషర్ పెడితే కానీ మోషన్ రాని పరిస్థితి ఉన్న కాన్స్టిపేషన్ అని అంటాం. సో ఇది ఈ మధ్య ఇండియాలో చాలా కామన్గా చూస్తున్నాం. మీరు అన్నట్టుగా 7 in 10 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. దానికి పలు కారణాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేసి వెస్టర్నైజ్డ్ డయట్, అంటే ఫైబర్ లేని డయట్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం, ఒబేసిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, లేదు డయాబెటీస్ కానివ్వండి కూడా దీనికి కారణాలు అవ్వచ్చు. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ అవుతుంది అని అంటే కంటిన్యూగా రెగ్యులర్గా ఓన్లీ అది ఫుడ్ వల్లేనా, లేకపోతే కొంతమంది మెడిసిన్స్ కూడా తీసుకుంటారా, మెడిసిన్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అవుతుంది? ఇస్ ఇట్ రియలీ ట్రూ? యా, కాన్స్టిపేషన్ని మెడికల్లో మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ప్రైమరీ కాన్స్టిపేషన్ అంటాం, లేదా సెకండరీ కాజెస్ అని అంటాం. 80% ఆఫ్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్లో కాజ్ ఐడెంటిఫై చేయడం కాజ్ ఏమీ ఉండదండి. వాటిని ప్రైమరీ కాన్స్టిపేషన్ కేసెస్ అంటాం. సెకండరీ కాజెస్కి వచ్చేసరికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఎండోక్రైన్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా న్యూరోడిజనరేటివ్ డిసార్డర్స్ లైక్ పార్కిన్సన్స్ కానివ్వండి, అల్జైమర్స్ డిసీజ్ కానివ్వండి, లేదా జస్ట్ ఏజింగ్ కానివ్వండి. తర్వాత అలానే సమ్ డ్రగ్స్ కూడా బవల్ మొటిలిటీని స్లో చేస్తాయి. వాటిల్లో మన కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, లేదు ఐరన్ సప్లిమెంట్స్ కానివ్వండి, లేదు యాంటాసిడ్స్, అల్యూమినియం బేస్డ్ యాంటాసిడ్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయనివ్వండి, ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన బవల్ మొటిలిటీ అనేది తగ్గటము, దానివల్ల కాన్స్టిపేషన్ కూడా రావడం చూస్తూ ఉంటాం. సో ఎస్, డ్రగ్స్ తీసుకోవటం వల్ల, సర్టన్ మెడికేషన్ తీసుకోవటం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. అంటే మెడికేషన్స్ అంటే చాలామంది ఈ ఐరన్ టాబ్లెట్స్ ఆర్ఎల్స్ ఐరన్ ఇంజెక్షన్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అప్పటి వరకు వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ దాని తర్వాత వాళ్ళు కాన్స్టిపేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఎందుకు కాన్స్టిపేషన్ అవుతుంది? ఒకవేళ అలాంటి మెడికేషన్ తీసుకుంటే కనుక కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల బవల్ మొటిలిటీ స్లో అవ్వటం, దానివల్ల కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాము. లైక్ కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, ఐరన్ సప్లిమెంట్స్ కానివ్వండి. ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల అయితే కాన్స్టిపేషన్ ఏవి కాదండి. అట్ ద సేమ్ టైం ఇలా మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేయడానికి చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి? వాటిలో 3 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ వచ్చేసి ఎనఫ్ ఫైబర్ తీసుకోవటం. ఒక 24 hours టైంలో 25 to 30 grams ఆఫ్ ఫైబర్ ఎవ్రీడే మనం కన్జ్యూమ్ చేసేటట్టుగా చూసుకొని, 2 to 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేసేటట్టుగా చూసుకొని, ఒక 30 to 45 minutes రెగ్యులర్గా మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ ఏదో ఒకటి కనుక చేస్తూ ఉంటే ఈ కాన్స్టిపేషన్ అనేది వరకు అన్న ప్రాబ్లమ్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. అంటే ఆ మెడికేషన్స్ ఆర్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఈ హ్యాబిట్స్, ఈ హెల్తీ హ్యాబిట్స్, ఫైబర్, వాటర్ అండ్ ఎక్సర్సైజ్, ఇవి చేస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇవి చేస్తున్నా కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది అన్నప్పుడు కాన్స్టిపేషన్ రిజాల్వ్ చేయడానికి మనకు మెడికేషన్ ఉన్నాయి. లాక్సెటివ్స్ అంటాం, అలాంటివి మనం వాడచ్చు. లేదా ఫైబర్ సప్లిమెంట్స్ అంటాం, అలాంటివి తీసుకోవచ్చు. లేదు ఇవి వాడుతున్నా మనకు రెస్పాన్స్ వస్తుంది, వాడడం ఆపేసిన తర్వాత మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుందంటే సెకండరీ కాజెస్ ఏమైనా ఉన్నాయని ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అవుతుంది, మళ్ళీ దానికి కూడా మెడికేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ కొలన్ క్యాన్సర్ అని చెప్తున్నారు, అసలు ఏంటి అది, ఎందుకు వస్తుంది? సో కోలన్ క్యాన్సర్ ఈ మధ్య కాలంగా వరల్డ్ ఓవర్ అయితే కోలన్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ మార్టాలిటీ అని అంటాము. ఫార్చునేట్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కోలన్ క్యాన్సర్ ప్రివలెన్స్ ఇంకా అంత ఎక్కువగా లేదు. బట్ మేము ఈ మధ్య ఏం చూస్తున్నాం అంటే ఏజ్ అట్ ప్రెజెంటేషన్ ఇండియన్స్లో యంగర్ ఏజ్ గ్రూప్లో కోలన్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. కోలన్ క్యాన్సర్కి ఐడెంటిఫికేషన్ ఎలా అవుతుంది? మోస్ట్ ఆఫన్ పేషెంట్స్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది? కాన్స్టిపేషన్ ఆర్ ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం, అంటే కొద్ది రోజులు మోషన్ హార్డ్గా రావటం, మరికొద్ది రోజులు మోషన్ నీళ్ళగా రావటం, ఆల్టర్నేట్ అవుతూ ఉండడం కానీ, లేదు మోషన్లో రక్తం రావడం కానీ, లేదు బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, ఇలాంటి లక్షణాలు వచ్చిన వాళ్ళలో మనం కోలన్ క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. సస్పెక్ట్ చేయడంతో పాటు టెస్ట్స్ లైక్ కొలనాస్కోపీ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, లేదు బ్లడ్ వర్కప్ ద్వారా మనం డయాగ్నోస్ చేస్తాం. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ అని అనుకోవచ్చు, అంటే మన బాడీ మనకు ఇవన్నీ వార్నింగ్ సిమ్టమ్స్ ఫర్ కోలన్ క్యాన్సర్ అండి. డెఫినెట్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు
న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్ ఇన్ సంబడి ఆఫ్టర్ 45-50 ఇయర్స్, 45 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఇప్పటిదాకా కాన్స్టిపేషన్ లేదు, రీసెంట్ ఆన్సెట్గా 4 వీక్స్ కన్నా ఎక్కువ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆకలి తగ్గడం కానివ్వండి, బరువు తగ్గడం కానివ్వండి లేదు, మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్తో పాటు బ్లడ్ రావడం కానివ్వండి చూస్తే వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని హై రిస్క్ పేషెంట్స్గా పరిగణించి ఎక్సెస్ ఎవాల్యుయేషన్ చేస్తాం, లైక్ కొలనోస్కోపిక్ తీసుకుంటాం, లేదు కొంతమందిలో సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తాం, కొంతమందిలో బ్లడ్ వర్కప్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మెడికేషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే అంటే ఆరల్స్ నార్మల్ లైఫ్ స్టైల్లోనే ఇలా అనిపిస్తూ ఉంటే రెగ్యులర్ బేసిస్లో అప్పుడు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా? కాన్స్టిపేషన్ డైరెక్ట్గా కోలన్ క్యాన్సర్కి ఏమి కాజిటివ్ ఫ్యాక్టర్ కాదండి. కాన్స్టిపేషన్ కెన్ బి అ సిమ్టమ్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. కోలన్ క్యాన్సర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి వెస్టర్నైజ్ కైండ్ ఆఫ్ డయట్ కానివ్వండి, స్మోకింగ్, తర్వాత ఒబేసిటీ, తర్వాత సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేదు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలియల్ ఉంటాయి, ఫ్యామిలీలో ఉంటే కనుక వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు ఈ బ్లడ్ రావడం కానీ కాన్స్టిపేషన్ అవుతున్నప్పుడు ఇస్ ఇట్ రియలీ డేంజరస్? అసలు దాన్ని ఎలా గమనించుకోవాలి, ఎలా మనం దానికి ప్రికాషన్ చేసుకోవాలి? మోస్ట్ ఆఫన్ కాన్స్టిపేటెడ్ పేషెంట్స్ వెన్ దే స్ట్రెయిన్ దే ఆల్సో సీ స్లైట్ స్టెయినింగ్ ఆఫ్ ద స్టూల్ విత్ బ్లడ్ అండి. ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాము. ప్రతి పేషెంట్ కాన్స్టిపేషన్ ఉన్న ప్రతి పేషెంట్లో స్ట్రైనింగ్ చేసినప్పుడు కానీ లేదు కాస్త బ్లడ్ వస్తే కోలన్ క్యాన్సరే అవ్వాల్సిన అవసరం లేదు. మెజారిటీ ద పేషెంట్స్లో నాన్ క్యాన్సరస్ కాజెస్ లైక్ హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ లేదా ఫిషర్ అని అంటాం, ఈ 2 కారణాలు కామన్గా బ్లీడింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా బ్లీడింగ్ అయ్యే ప్రతి పేషెంట్లో మనం డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేసి హిస్టరీ తీసుకుంటాం. కోలన్ క్యాన్సర్ రిస్క్ ఏమన్నా ఉందా, ఉంటే కనుక వీళ్ళని ఏమన్నా కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం ఉందా అనేది అసెస్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన టెస్ట్ మనం అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కోలన్ క్యాన్సర్ గురించి మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ దాని సిమ్టమ్స్ అయ్యి ఒకవేళ అలా అనిపిస్తే కనుక దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది, అసలు అది క్యూర్ అవుతుందా అవ్వదా? యా, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవల్యూషన్ మనం చూస్తుంటే ఎండోస్కోపిక్ టెక్నాలజీ కూడా చాలా ఎవాల్వ్ అయిందండి. లాస్ట్ 2 డెకేడ్స్లో నారో బ్యాండ్ ఇమేజింగ్ అని అంటున్నాము, హై డెఫినేషన్ ఎండోస్కోప్స్ వచ్చాయి. దీంతో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కోలన్ క్యాన్సర్ ఫుల్ ఫ్లెడ్ క్యాన్సర్ లాగా మారకముందే మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. వాటిని పాలిప్స్ అని అంటాం, కొలానిక్ పాలిప్స్ అని అంటాము. మనం కొలనోస్కోపీ చేయడం ద్వారా ఈ పాలిప్స్ అనేవి మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే 90 to 95% ఆఫ్ దీస్ లీజన్స్ క్యాన్ బి రిమూవ్డ్ అండ్ వాటి ప్రోగ్రెషన్ ఇంటూ కోలన్ క్యాన్సర్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో స్క్రీనింగ్, హై రిస్క్ పేషెంట్స్లో స్క్రీన్ చేయటం, అర్లీ ఐడెంటిఫికేషన్ చేయటం అండ్ పాలిప్స్ ఏమైనా కనుక కనపడితే వాటిని రిసెక్ట్ చేయటం, ఈ 3 కూడా కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో అవేర్గా ఉండటం, సిమ్టమ్స్ గురించి మనకు అవేర్నెస్ ఉండటం, రైట్ టైంలో మెడికల్ హెల్ప్ తీసుకోవటం అండ్ డయాగ్నోసిస్ చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కోలన్ క్యాన్సర్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయగలం. కానీ డాక్టర్ ఇప్పుడు చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతున్నప్పటికీ చెప్పరు. సో నెలల తరబడి అలానే ఉంటారు, సో తగ్గిపోతుంది లేకపోతే కొంచెం ఫుడ్ వల్ల చేంజ్ అవి ఉంటుంది అని రకరకాలుగా అనుకుంటారు. బట్ ఏ ఫుడ్ తిన్నా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎంతవరకు ఎంత డేంజరస్ అవుతుంది, ఎంతవరకు దారితీస్తుంది లాస్ట్కి ఒకవేళ అలా కంటిన్యూ చేస్తే కనుక? సో న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్ అంటాం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఒక 4-5 వారాల నుంచి మనకు కాన్స్టిపేషన్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన చిట్కాలాగా ఫైబర్ తీసుకుంటున్నాం, వాటర్ తాగుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా కూడా కాన్స్టిపేషన్ నుంచి పూర్తిగా రిలీఫ్ అవ్వటం లేదు అన్నప్పుడు అప్రోప్రియేట్ మెడికల్ హెల్ప్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంటరిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ కలిసి మీ సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గైడెన్స్లో ఒకవేళ మెడికేషన్ అయితే మెడికేషన్ లేదా ఇంకేమైనా ఎవాల్యుయేషన్ అవసరం ఉంటే అది ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనం ఈ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేదా ఆంకాలజిస్ట్ని సంప్రదించాలంటారు వెంటనే వెళ్ళి? దానికి సిమ్టమ్స్ హై రిస్క్. సో న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్ కానీ దాంతోపాటు మోషన్లో బ్లడ్ రావటం ప్లస్ లాస్ట్ 1-2 మంత్స్లో ఆకలి తగ్గటం, కాస్త తినగానే పొట్ట నిండినట్టు అనిపించడం, లేదా తిన్న వెంటనే పొట్టలో నొప్పి రావటం, మోషన్ వెళ్ళిన తర్వాత నొప్పి రావటం, లేదా బరువు తగ్గటం, ఈ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే డెఫినెట్గా వీటిని అలార్మ్ సిమ్టమ్స్ లాగా కన్సిడర్ చేసి ఇమ్మీడియట్ మెడికల్ హెల్ప్ తీసుకోవటం ఇంపార్టెంట్. అండ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు డాక్టర్? అంటే ఇప్పుడు చాలామందికి ఫుడ్లో ఇప్పుడున్న జెన్జీ కానివ్వండి లేకపోతే యూత్ కానివ్వండి ఫుడ్లో చాలా డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటున్నాయి వాళ్ళకి. సో ఎలా ఉంటుంది అసలు దాని ఎఫెక్ట్? సో ప్రీవియస్లీ లిటరేచర్లో అంతా కాన్స్టిపేషన్ వాజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ. బట్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 డెకేడ్స్లో ఎవల్యూషన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్,
ప్రాసెస్ ఫుడ్స్ అంటే మైదాతో చేయటం లేదా ఫైబర్ లేని ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ హ్యాబిట్స్ పెరగటం, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కాన్స్టిపేషన్ వెరీ యంగ్ పీపుల్ అంటే సెకండ్ డెకేడ్ థర్డ్ డెకేడ్ వాళ్ళలో కూడా చాలా చూస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ ఎనీమోర్. అండ్ ఈవెన్ సేమ్ థింగ్ అప్లైస్ టు కోలన్ క్యాన్సర్ యాజ్ వెల్. బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఏజ్ స్పెసిఫిక్ నౌ. రైట్. సో డాక్టర్, చాలామంది పొద్దున్నే కాఫీ టీ అలవాటు ఉంటుంది. కాఫీ టీ ఆర్ స్మోక్ చేస్తే కానీ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళలేని సిచ్యువేషన్, అలా వెళ్తేనే వాళ్ళు ఫ్రీగా వెళ్ళగలరేమో అని ఒక అపోహ కూడా అది ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే అలా తాగితేనే అట్లా వాళ్ళకి స్టూల్ అనేది నార్మల్గా ఉంటుందా? అసలు ఏంటిది? సో ఎంటీ స్టమక్లో పొద్దున్న లేవగానే కాఫీ కానీ టీ కానీ లేదా ఒక సిగరెట్ కానీ ఇది తాగితేనే వాష్రూమ్ వచ్చిన సెన్సేషన్ చాలామంది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సైంటిఫిక్గా దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దిస్. క్యాఫినేటెడ్ డ్రింక్స్ లైక్ కాఫీ ఆర్ టీ తాగినప్పుడు గట్ స్టిమ్యులేట్ అవుతుంది. గట్ స్టిమ్యులేట్ అయినప్పుడు బవల్ మొటిలిటీ అనేది పెరుగుతుంది. బవల్ మొటిలిటీ పెరిగినప్పుడు మనకు వాష్రూమ్ సెన్సేషన్ రావటం, మనం వాష్రూమ్కి వెళ్తూనే వాష్రూమ్ పాస్ చేయడం అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇది హెల్దీయా అంటే డెఫినెట్లీ నో. అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో కాఫీ టీ తీసుకోవడం అయితే డెఫినెట్లీ నాట్ అ ప్రిఫర్డ్ థింగ్ టు డూ. దానికన్నా కూడా పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక 1/2 లీటర్ కానివ్వండి, 750 ml ఆఫ్ వాటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తీసుకుంటే సేమ్ బవల్ మొటిలిటీ ఏదైతే కాఫీ టీతో స్టిమ్యులేట్ అయ్యి ఎమోషన్ వచ్చినట్టు అవుతుందో వాటర్తో కూడా అదే రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్లీ మార్నింగ్ వాటర్ తీసుకోవడం వల్ల బవల్ మొటిలిటీ అవటం, మోషన్ వచ్చే సెన్సేషన్ రావటం, కాన్స్టిపేషన్ కాకుండా మోషన్ ఫ్రీగా అవటం కూడా అవుతుంది. సో స్మోకింగ్ ద్వారా బవల్ మోషన్ వచ్చిన సెన్సేషన్ రావడం కూడా సేమ్. నికోటిన్ విల్ స్టిమ్యులేట్ గట్ మూమెంట్, దాంతోపాటు వాష్రూమ్ వచ్చిన సెన్సేషన్ వస్తుంది. ఇది ఓవర్ టైం రెగ్యులర్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఒక అడిక్షన్, స్మోకింగ్ ఇస్ అన్ అడిక్షన్. దాంతోపాటు స్మోక్ చేస్తే తప్ప వాష్రూమ్ రాదు అన్న సైకలాజికల్ ఫిక్సేషన్ కూడా అయిపోతుంది. సో ద డే దే డోంట్ స్మోక్ దే టెన్ టు హ్యావ్ దట్ మోషన్ వచ్చిన సెన్సేషన్ రాదు, మోషన్ రావట్లేదు, నాకు కాన్స్టిపేషన్ ఉందా అనుకుంటారు. బట్ అది మెల్లగా దాన్ని వదులుతూ నార్మల్ హ్యాబిట్స్ లైక్ వాటర్ తీసుకోవటము, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాష్రూమ్ వెళ్ళటం అవి చేస్తే వితౌట్ స్మోకింగ్ ఆల్సో యూ కెన్ గో టు ద వాష్రూమ్ అండ్ రిలీవ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. అండ్ మోర్ ఓవర్ అలా తాగడం, మార్నింగ్ లేచిన వెంటనే టీ కాఫీ తాగడం అది హెల్దీనా? ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇన్సులిన్ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. సో అది ఉండి 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 అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి? ఎంటీ స్టమక్లో క్యాఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం అయితే అంత ప్రిఫర్డ్ థింగ్ కాదండి. ఏదైనా చిన్న మీల్ లాంటి తీసుకున్న తర్వాత తీసుకుంటే బెటర్. ఇది మన గట్ హెల్త్ కూడా మంచిది అండ్ అట్ ద సేమ్ టైం యాసిడిటీ రాకుండా కూడా మనకు అసిడిటీ అనేది దాన్ని ప్రివెంట్ చేస్తుంది. చాలామంది అదొక బూస్టర్ లాగా కన్సిడర్ చేస్తారు. నాకు యాక్టివేట్ అవుతాను, యాక్టివ్గా తన అపనం చేసుకోగలను, అందుకే ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకుంటాను అంటారు. సో మైల్డ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఈ హ్యాబిట్ కనుక ప్రొలాంగ్ చేస్తే అపోజియే సిమ్టమ్స్ అంటాం, అంటే కడుపులో మంట రావటం, తేన్పులు రావటం, అరగకపోవటం, ఇండైజెషన్, ఇలాంటి సిమ్టమ్స్ కొత్తగా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, మొబైల్ ఫోన్. అసలు ఫోన్ లేనిదే వాష్రూమ్కి పోరు. అసలు ఇప్పుడు 100లో 99% అందరూ అలానే ఉన్నారు. మొబైల్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళేది లేదు, ఎక్కడున్నా స్క్రోల్ చేయాల్సిందే. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది మనకి? సో మనం మోషన్ పాస్ చేసే ప్రక్రియ ఒక కోఆర్డినేటెడ్ మూమెంట్ అండి. అంటే మనం కాన్షియస్గా మనం మోషన్ పోయే ఎఫర్ట్ మనం పెట్టాలి, మన ఏనల్ స్పింక్టర్ అనేది రిలాక్స్ అవ్వాలి, రిలాక్స్ అయినప్పుడు మన మోషన్ అనేది బయటికి రావాలి. సో ఈ కోఆర్డినేటెడ్ మూమెంట్ అవ్వాలి అని అంటే మనం ఫోకస్ వెళ్ళిన పని మీద ఉండాలి. మనం ఫోన్ తీసుకెళ్ళి, ఈ మధ్య జనరేషన్లో ఫోన్ తీసుకెళ్ళటం, స్క్రోల్ చేస్తూ ఉండటం, పోయిన పని మర్చిపోవటం, ఉత్త స్క్రోలింగ్ మీద ఫోకస్ చేయటం, 10, 15, 20 నిమిషాలు స్క్రోల్ చేస్తూ ఉండటం, స్క్రోల్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మోషన్ రానట్టు అనిపిస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ చేసినా కూడా మోషన్ రాదు. సో ఇది ఓవర్ టైం రిపీట్ అవుతూ వెళ్తూ ఫోన్ ఉన్నా లేకపోయినా తర్వాత వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా అవ్వదు. అప్పుడు కాన్స్టిపేషన్ ఉందనుకుని మళ్ళీ మా దగ్గరికి సలహాల కోసం వస్తూ ఉంటారు. సో ఇది డెఫినెట్లీ నాట్ అ గుడ్ హ్యాబిట్, దాన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ ఇప్పుడు మెయిన్ ఈ రోజుల్లో చెప్పాలంటే ఫుడ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ కానీ లేకపోతే కోలన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ అసలు బాడీలో కంట్రోల్లో ఉండాలి అని అంటే ఫుడ్ ఎంతవరకు మనం డైట్ మెయింటైన్ చేయాలా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కంపల్సరీ పర్టికులర్గా చాలా ఇదిగా చూసుకోవాల్సిన విషయాలు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే? కాన్స్టిపేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్, అంటే పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ అండి. దాన్ని మిటిగేట్ చేయడం లేక అవాయిడ్ చేయడానికి మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి ఎవ్రీ డే ఎనఫ్ ఫైబర్ ఇంటేక్ ఉండేటట్టుగా చూసుకోవటం. ఎనఫ్ ఫైబర్ అంటే ఎంత?
గైడ్లైన్స్ ప్రకారంగా రోజుకి 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ మనం కన్స్యూమ్ చేసినట్టయితే కనుక కాన్స్టిపేషన్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయగలం. ఫైబర్తో వచ్చిన ఒక చిక్ ఏంటంటే మనం 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకుంటూ వాటర్ కనుక ఎనఫ్ వాటర్ కన్స్యూమ్ చేయకపోయినా మనకు బ్లోటెడ్ అప్ సెన్సేషన్ కానివ్వండి, కడుపు ఉబ్బరంగా అనిపించడం అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఫైబర్ తీసుకోవడంతో పాటు ఎనఫ్ వాటర్ కంటెంట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. తర్వాత ఫైబర్ కనుక మనం పెంపొందించాలి, మన డయట్లో పెరిగేటట్టుగా చూసుకోవాలి అన్నప్పుడు ఒక్కసారిగా ఇమ్మీడియట్గా పెంచకుండా స్టెప్ వైజ్ మేనర్లో ఒక 3 to 4 వీక్స్ డ్యూరేషన్ పెట్టుకుని మెల్లమెల్లగా ఫైబర్ ఇంటేక్ అనేది పెంచుకుంటే కనుక ఈ బ్లోటింగ్ ఆర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ని మనం అవాయిడ్ చేయగలం. సో ఫైబర్కి వచ్చేసరికి 2 రకాల ఫైబర్స్ మనం కామన్గా మాట్లాడుకుంటుంటాము. సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని అంటాం. సాల్యుబుల్ ఫైబర్స్ అంటే మన వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి అండ్ ఒక జెల్ లాంటి పేస్ట్ లాంటి మిశ్రమం లాగా తయారవుతుంది అన్నమాట మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత. ఈ ఫైబర్ కంటెంట్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన వాటర్ కంటెంట్ని అబ్జార్బ్ చేసుకుని మన స్టూల్ని సాఫ్టన్ చేస్తుంది. మన స్టూల్ సాఫ్టన్ అయినప్పుడు బబల్ మోటిలిటీ పెరుగుతుంది. తర్వాత మనం స్ట్రెయిన్ చేయకోకుండా మోషన్ బయటకు రావడానికి హెల్ప్ చేస్తుంది. అదే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనుకోండి, మన హోల్ వీట్ అనుకుందాం, లేదంటే బ్రాన్ అనుకుందాం, లేదు మిల్లెట్స్ అనుకుందాం, లేదా బ్రౌన్ రైస్లో ఉన్న ఫైబర్ అంతా కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని అంటాము. ఇన్సాల్యుబుల్ ఫైబర్ డైజెస్ట్ అవ్వకుండా అగైన్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని మన మోషన్ సాఫ్ట్ అయ్యేటట్టుగా చూస్తుంది అండ్ మోషన్ ఫ్రీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక డే డయట్లో మనం మాట్లాడుకుంటే కనుక ఈజీ డివిజన్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ మనం అలా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కనుక మనం డివైడ్ చేసుకుంటే ఎవ్రీ మీల్లో ఒక 30 to 40% ఆఫ్ అవర్ మీల్ ఇఫ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక పార్ట్ ఆఫ్ ఫ్రూట్ లైక్ యాపిల్, ఆర్ ఇట్ కెన్ బి ఓట్స్, ఇట్ కెన్ బి మిల్లెట్ బేస్డ్, ఆర్ ఇట్ కెన్ బి హోల్ వీట్ బేస్డ్ రోటీ కానీ చపాతీ కానివ్వండి. లంచ్కి కూడా మనం హోల్ వీట్ గ్రెయిన్స్ ఎక్కువగా వాడటం, మిల్లెట్స్ని తీసుకోవటం రాదర్ దెన్ ప్రాసెస్డ్ వైట్ రైస్ కాకుండా పాలిష్డ్ రైస్ కానీ అవాయిడ్ చేయడం చేస్తే ఫైబర్ కంటెంట్ అనేది మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోలన్ క్యాన్సర్ ప్రస్తుతం చాలా ఎక్కువ యూత్లో వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే యూత్లో లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ తినడము, లేకపోతే జంక్ ఫుడ్ తినడము, కూర్చుని చేసే జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయా? ఒకవేళ అయితే ఎంతవరకు ఇది సీరియస్ అయ్యే అవకాశం ఉందంటారు మెయిన్లీ యూత్లో? అండ్ అలాగే ఇవన్నీ కూడా కేసులను పెంచుతున్నాయా అని అంటే మీరు ఏం చెప్తారు? సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, స్మోకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువ అవటం, తర్వాత కాన్స్టిపేషన్, తర్వాత ఫైబర్ కంటెంట్ తీసుకోకపోవటం, తర్వాత రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువగా చేయటం, ఇవన్నీ కూడా మనం కోలన్ క్యాన్సర్కు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా గమనిస్తున్నాము. ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ మధ్య కాలంలో మనం యంగ్స్టర్స్లో చూస్తూ ఉన్నాం. ఈ కారణాలే కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ యంగ్స్టర్స్లో పెరగడానికి కారణం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక యంగ్స్టర్స్లో ఉంటే స్క్రీనింగ్ పద్ధతి ద్వారా అర్లీ ఐడెంటిఫికేషన్ చేసుకోవటం, తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అయినంత వరకు మిటిగేట్ చేయడం, అంటే అవాయిడ్ చేయడం, స్మోకింగ్ సెసేషన్ అంటాము, ఫైబర్ కంటెంట్ పెంచమని చెప్పడం, ఎక్సర్సైజ్ చేయటము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసి అట్లీస్ట్ 30 to 45 minutes ఎవ్రీడే సమ్ మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ చేయటం, ఇవి చేయడం ద్వారా మనం కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని మనం అవాయిడ్ చేయగలం. ఓకే, లెట్స్ అజ్యూమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ పేషెంట్లో ఉన్నాయి అనుకుందాం. వాళ్ళల్లో మనం స్క్రీన్ చేసుకోవడం ద్వారా ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఐడెంటిఫై చేసిన తర్వాత 95% ఆఫ్ ది ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని మనం రిమూవ్ చేయగలం వితౌట్ ఎనీ సర్జరీ. జస్ట్ ఎండోస్కోపిక్గా పాలిప్ ఆర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని రిమూవ్ చేయడం ద్వారా మనం వీఆర్ కంప్లీట్లీ అవాయిడింగ్ ది రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. అండ్ వీళ్ళల్లో ఆ రిస్క్ని మనం మిటిగేట్ చేసిన తర్వాత ఫాలోఅప్లో పెడతాం. రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసేటట్టుగా కౌన్సిల్ చేస్తూ నెక్స్ట్ 3 or 5 years తర్వాత మళ్ళీ కొలనోస్కోపీ చేసుకుని ఇంకేమన్నా పాలిప్స్ మళ్ళీ వస్తున్నాయా, వస్తే కనుక అవి కూడా మనం రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఫాలోఅప్లో పెడతాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయటం, అర్లీ ఐడెంటిఫై చేయడానికి కొలనోస్కోపీని ప్రిఫర్ చేయటం, లీజన్స్ ఐడెంటిఫై అవుతే కనుక వాటిని కరెక్ట్ టైంలో రిమూవ్ చేయటం, తర్వాత స్క్రీనింగ్ ఫాలోఅప్లో పెట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా మనం కోలన్ క్యాన్సర్ని చాలా వరకు అవాయిడ్ చేయగలం. కోలన్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాన్సర్స్ వేర్ అర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ పాసిబుల్. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇట్ హెస్ బికమ్ వెరీ ఈజీ యాక్సెసబుల్. ఇంతకుముందు కొలనోస్కోపీ అనే మొడాలిటీ అంత వైడ్ స్ప్రెడ్గా అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడు ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ అ సెటప్ టు డూ అన్ అడ్వాన్స్డ్ కొలనోస్కోపీ టు ఐడెంటిఫై అర్లీ లీజన్స్. అండ్ వాటిని రిమూవ్ చేసే ప్రక్రియ ప్రొసీజర్స్ కూడా అన్ని హాస్పిటల్స్లో అవుతూ ఉన్నాయి. అవేర్నెస్ ఈజ్ వాట్ ఈస్ ల్యాకింగ్. సో అవేర్నెస్ ఉంటే కనుక అర్లీగా హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళి మన సిమ్టమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్ గారు కావాల్సిన టెస్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేయగలరు.
సో మోర్ ఓవర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకవేళ కోలన్ క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నార్త్ అమెరికాలో 45 ఇయర్స్ దాటంగానే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ కొలనాస్కోపీ మ్యాండేటరీగా గైడ్ లైన్స్ ఉన్నాయండి. యూరోప్లో కానివ్వండి, నార్త్ అమెరికాలో కానివ్వండి. ఎందుకు? అక్కడ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ కంపేర్ టు ఇండియా. ఇప్పటికీ ఇండియన్ అసోసియేషన్స్ అయితే ఎలాంటి గైడ్ లైన్స్ సజెస్ట్ చేయట్లేదు, కానీ బట్ ప్రివలెన్స్ పెరగడం వల్ల కోలన్ క్యాన్సర్ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం స్క్రీన్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మెంబర్లో, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్ లైక్ ఫాదర్లో కానివ్వండి, మదర్లో కానివ్వండి, లేదు సిబ్లింగ్స్లో కానివ్వండి, ఎవరిలోనైనా కోలన్ క్యాన్సర్ ఐడెంటిఫై అవుతే మనకు అంటే పేషెంట్కు కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ జెనెటిక్, అంటే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఏజ్ ఇండిపెండెంట్గా కూడా మనం స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఫాదర్ 55 ఇయర్స్ అనుకుందాం, ఫాదర్లో కోలన్ క్యాన్సర్ వచ్చింది, సన్ ఆర్ డాటర్ ఇస్ ఇన్ ద 3rd decade ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళకి ఎలాంటి బవల్ సిమ్టమ్స్ లేకపోయినా ఒకసారి స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. వాళ్ళకి కనుక ఏమైనా పాలిప్స్ ఉన్నాయి, ఆ పాలిప్స్ ఇంకా అర్లీ స్టేజ్లో ఉన్నాయంటే వాటిని రిసెక్ట్ చేసేస్తే వాళ్ళకున్న ఆ జెనెటిక్ రిస్క్ కూడా మనం అవాయిడ్ చేయగలం, అంటే తగ్గించగలం కోలన్ క్యాన్సర్ రాకుండా. సో ఇప్పుడు 40+ దాటితే ఖచ్చితంగా చేయించుకోవాలా అంటే మీరు ఏం చెప్తారు? చేయించుకోమని చెప్తారా? ఇండియాలో అయితే 45 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కొలనాస్కోపీ చేసుకోవాలన్న గైడ్ లైన్ అయితే లేదు. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ బ్లడ్ ఇన్ స్టూల్ ఉంది, లేదు మోషన్ టైట్గా వస్తుంది, కొద్ది రోజులు టైట్గా వస్తుంది, కొద్ది రోజులు నీళ్ళగా వస్తుంది, లేదు కడుపులో నొప్పి వస్తుంది, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గారు, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉండి 45 ఇయర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొలనాస్కోపీ చేసుకోవడం ఉత్తమం. సో ఇప్పుడు ఈ కోలన్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎందుకంటే క్యాన్సర్ అనగానే మనిషిని ఏ విధంగా చేసేస్తుంది అందరికీ తెలుసు. సో ఒక భయం ఉంటుంది అందరికీ. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో సెట్ అవుతుంది? మళ్ళీ సెట్ అవుతుందా అవ్వదా? డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్, అవన్నీ కూడా పరిగణలోకి వస్తాయంటారు మీరు? సో కోలన్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్లో ఒక చిన్న కంతి ఆర్ గడ్డలాగా స్టార్ట్ అవుతుందండి కోలన్ ఇన్నర్ లైనింగ్లో. వాటిని పాలిప్ అని అంటాము. ఈ పాలిప్స్ ఓవర్ టైం విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేదు వాళ్ళకున్న జెనెటిక్ రిస్క్ కానివ్వండి, పాలిప్స్ వస్తూ వస్తూ క్రమేణా క్యాన్సర్ లాగా మారే ఆస్కారం ఉంటుంది. దీన్ని కార్సినోజెనసిస్ అంటాం, అంటే పాలిప్ నుంచి క్యాన్సర్గా మారే టైం లైన్ అనమాట. సో ఇది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బేస్డ్ అయి ఉంటుంది. ఎలాంటి పాలిప్, ఏ లొకేషన్లో ఉంది, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీటన్నిటిని బట్టి ఎంత ఫాస్ట్గా పాలిప్ క్యాన్సర్ లాగా మారుతుంది అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ పాలిప్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొలనోస్కోపీ అన్న చిన్న టెస్ట్ ద్వారా అర్లీగా ఐడెంటిఫై చేయగలం. ఆ పాలిప్ని కనుక మనం కంప్లీట్గా రిసెక్ట్ చేయగలిగితే ఆల్మోస్ట్ 95% వరకు మనం ప్రోగ్రెషన్ టు క్యాన్సర్ అవాయిడ్ చేయగలం. సో ఒకసారి పాలిప్ రిమూవల్ చేసిన తర్వాత పర్టికులర్ 1 ఇయర్ కానివ్వండి, 3 ఇయర్స్ కానివ్వండి, 5 ఇయర్స్ కానివ్వండి, డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ పాలిప్స్ మనం స్క్రీనింగ్ కోసం ఫాలోఅప్కి పిలుస్తూ ఉంటాం పేషెంట్స్ని. అప్పుడు స్క్రీనింగ్కి వచ్చినప్పుడు ఎలాంటి పాలిప్స్ లేవనుకోండి, అప్పుడు నెక్స్ట్ కొలనాస్కోపీ టైం లైన్ పెంచుతాం అనమాట. ఒకవేళ నెక్స్ట్ టైం కొలనాస్కోపీ చేసినప్పుడు మళ్ళీ పాలిప్స్ వస్తున్నాయి, చిన్న పాలిప్స్ కానివ్వండి మళ్ళీ వస్తున్నాయి అన్నప్పుడు టైం లైన్ తగ్గిస్తాం. ఫ్రీక్వెన్సీ బిట్వీన్ కొలనాస్కోపీ, స్క్రీనింగ్ కొలనాస్కోపీ తగ్గించుకోవటం, దాని ద్వారా అర్లీ ఐడెంటిఫికేషన్ ఇంకా పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. కాన్స్టిపేషన్ గురించి అండ్ కోలన్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.